నమస్తే అండి. ఇవాళ మీరు వినబోయే కథ కలలోని నిజం. రచించిన వారు డాక్టర్ కెవి రమణ గారు. ఆమె మీ అమ్మలాగా లేదు? దూరంగా బెంచి మీద కూర్చున్న పెద్దావిడిని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపంగా అరటిపండు తినిపిస్తోంది. అటువైపోసారి చూసి తల తిప్పుకున్నాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు. భర్తకి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జనని. అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి 4 ఎకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలవుతుంది. రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని. ఇక మన ఊరు ఎప్పుడో గాని వెళ్లరు. రిజిస్ట్రేషన్ రేపు కదా, రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని. అది మన ఇల్లు కాదు, అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు. అనురాధ మీ చెల్లెలే కదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారేం? ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. వాళ్ల పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్లకి ఇల్లు పొలం ఇచ్చింది. అయినా ఎవరికి ఇచ్చింది? మీ ఒక్కగానొక్క చెల్లెలకేగా. మీరు ఆ ఇంటి గడప తొక్కి 2 ఏళ్లయింది. ఆస్తి కోసం రక్త సంబంధం తెంచుకుంటామా? జనని వదల్లేదు. మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడ మీద కూర్చుని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తోంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది. ఆమెకివ్వబట్టే కదా ఆ 2 ఎకరాల పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనురాధ ఆడమనిషైనా కాయా కష్టం చేసి వ్యవసాయం చేయిస్తోంది. మన వాటా మనమేం చేశాం? బంగారం పండే మాగాని అమ్మి ఈ నగరం కోసానెక్కడో ఇల్లు స్థలాలు కొని కంప చెట్లకు తొండలకు వదిలేశాం. మాధవరావు భార్య వైపు కోపంగా చూశాడు. గోడ మీద కాకి అన్నం పొట్లం దగ్గరకొచ్చి భయంగా అటూ ఇటూ చూసి తినకుండానే మళ్లీ వెళ్లి గోడ మీద కూర్చుంది. కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కూత వేసి బయలుదేరడానికి స్థిరపడింది. చెల్లెలి మీద కోపం పెట్టుకుని రాత్రికే ఆ నరసింహులింట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపొద్దున్న 2 మైళ్లు నడిస్తే మన ఊరొస్తుంది. ఇంటికెళ్ళండి, అందరూ సంతోషిస్తారు. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని. రైలు ముందుకు నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. మాధవరావు వాళ్లది రాజంపేటకి పడమరగా 10 మైళ్ల దూరంలో చెయ్యేటి గట్టుమీది అనుపల్లె. ఎటుకిటు అటు ముక్కారు పండే మాగాని. తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచర్ అయినా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన 12 ఎకరాల మెట్ట భూమిని కాయా కష్టం చేసి మాగానిగా మార్చాడు. మాధవరావు అనురాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఎంఏ ముగించుకుని ఉద్యోగంలో చేరిన కొత్తలోనే అనురాధ పెళ్లైంది. కుర్రాడికి ఆస్తిపాతులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమని మొగ్గు చూపారు. అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్లినాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది. అంతా సవ్యంగా నడుస్తుందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణం పోయేంత పనైంది. చెన్నైలోని పెద్ద పెద్ద ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి ఏడాది పాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది. కాంతయ్య తనకు చేతనైనంత చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానేలేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది. కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి కూతురికిచ్చి పోయాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరాజు ఇవన్నీ పట్టించుకోలేదు. రాను రాను వాళ్ళు వీళ్ళు అనడం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని, ఆమెకు అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందని అభిప్రాయానికొచ్చాడు. మొదట్లో వాదించాడు. తర్వాత తల్లి చెల్లిలతో మాట్లాడడం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది. మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. అనురాధకు వేరే జరుగుబాటు లేదు. ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు. ఎవరున్నా లేకున్నా భూమైతే కన్న తల్లిలా కడుపులు పెట్టుకు కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చెయ్యదు. కనీసం కలో గంజో ఇస్తుంది. మనకేం, మీకు మంచి ఉద్యోగం ఉంది. ఇలా జనని ఎంత నచ్చజెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంకు పట్టులో మార్పు లేదు. ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకొచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన భౌతిక బంధాన్ని తెంచుకురావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు. రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊర్లోకెళ్లడానికి ఇష్టపడని మాధవరావు 2 మైళ్ల ముందే నర్సింహులుంటున్న కొసూర్లో బస్సు దిగిపోయాడు. ఆ రాత్రికి నర్సింహులింట్లో ఉండటానికి నిశ్చయించుకున్నాడు. నర్సింహులు ఇల్లు అవడానికి డాబా అయిన 4 వైపులా పెద్ద పెంకుల వరుసలున్నాయి. ముందు వైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తర్వాత నర్సింహులతో పిచ్చపాటి మాట్లాడాక వీధి అరుగు మీద పక్క
పక్కపరుచుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పీల్చి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు. వీధి పొడవునా చెదురుమదురుగా కలిసిపోయిన ఇల్లు, చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచుట్లాడుతుంది. అప్పుడప్పుడు చల్లని గాలి సడి చేయకుండా వీస్తుంది. తన ఊరు, తన బాల్యం, చెల్లి తను ఆడుకోవడం, తమ చిన్ని తగవులు తల్లి తీర్చడం మాధవరావుకి ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. తన ఊరికి అంత దగ్గర్లో తన ఊరు గాని మరో ఊర్లో ఈ అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవడం అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్ర పట్టింది. నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్ర లేపినట్టయింది. కళ్ళు తెరిచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ గోమో తెలియలేదు. ఎదురుగా తన కాళ్ల పక్కన వీధి వైపు ఎవరో ఆడమనిషి కూర్చొని ఉంది. తేరిపాక చూశాడు. ఇంతలో ఎక్కడి నుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా ఆ గుడ్డి వెలుతురులోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది. పుల్లంపేట నేత చీర కట్టుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకొంది. తన వైపే ఆప్యాయంగా చూస్తుంది. అదేమిటి ఇంత రాత్రివేళ ఇక్కడికొచ్చింది? ఎలా వచ్చిందసలు? అతనికంతా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోతుంది. కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఏమిటిట్లా వచ్చావు ఇంత రాత్రప్పుడు? ఎలాగో గొంతు పెగిల్చుకున్నాడు. నీకోసమే. ఇంకా నా మీద కోపం పోలేదురా నాయనా. ఆమె గొంతులో ఏదో శీతల మార్దవం గడ్డకట్టిన బాధ. ఎందుకొచ్చావు? నీకు నేనంటే ఇష్టం లేదు. చెల్లెలంటేనే ఇష్టం. నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డలో తేడా ఉంటుందా నాయనా? ఆమె కంఠంలో వేదన. కళ్ళు దారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతుంది. సగం స్వగతంలా. ఆమె ముందుకు వంగి తన చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతని ఒళ్లంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యమేర్పడినట్టు, ఒళ్ళు తేలికైనట్టు అనిపించింది. ఇంత చిక్కిపోయావేమ్రా? అన్నం సరిగ్గా తింటున్నావా? ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తడికళ్లలో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేం బాబూ? ఈ నరసింహులున్నాడే, వీడికి ముఠాకక్షలున్నాయి. వాడిని అనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలు బిగబెట్టుకుని వచ్చాను నాయనా. ఇంటికి రాకపోతే పోతివి. వెళ్లి లోపల పడుకో. ఈ వేళప్పుడు ఇక్కడొద్దు. నీకు చెప్పపోదామని వచ్చాను నాయనా. ఆందోళనగా ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడు భయంతో అటూ ఇటూ చూస్తుంది. మాధవరావు మగతలో ఉన్నవాడిలాగా తల ఊపాడు. వస్తానురా, చాలా దూరం పోవాలి. కోడలు పిల్లలు జాగ్రత్త నాయనా, వెళ్లి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్లిపోయింది. తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కాని గొంతులో నుంచి మాట బయటకు రావడం లేదు. లేచి తల్లి దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. కాని చేతులు కాళ్ళు కదలటం లేదు. కళ్లలో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని కాళ్ళని విదిల్చాడు. స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు. నిద్రలో విసరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకువ వచ్చింది. ఒళ్లంతా సన్నగా కంపిస్తోంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థం కాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తోంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిలించాడు. కొంత స్పృహలోకొచ్చాడు. తన తల్లి కనిపించడం, మాట్లాడడం అంతా కలలో జరిగిందన్నమాట. కాని ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్మరణకొస్తుంది. తల్లి చనిపోయి 3 ఏళ్లయింది. ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు. కాని ఏదో భౌతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా? తనకలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కలలోకొచ్చింది. కాని అదంతా కల అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు. అంత స్పష్టంగా జరిగింది. అరుగు దిగి వీధిలోకొచ్చి చూశాడు. దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వెళ్తుంది. పరుగులాంటి నడకతో వెళ్లి చూశాడు. అక్కడెవరూ లేరు. ఇది కూడా భ్రమేనా? తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్లు గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోకి తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళన అయినట్టనిపించింది. తార్కారానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటితో కరిగింది. ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గరుంచుకోవలసి వస్తుందని ఇన్నేళ్లు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్ల కంటే కొడుకులు మంచివాళ్లుగా చెలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడోగాని బయటపడవు. తల్లిని ఎంత బాధ పెట్టాడు? దీనికి నిష్కృతి ఉంటుందా? మాధవరావు పక్కనే ఉన్న మరచెంబులోని నీళ్లు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్లీ పక్క మీదకు చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకొని వెళ్లి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు.
ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని హాల్లో కూర్చున్న మాధవరావుకి నరసింహులు కాఫీ తెచ్చిస్తూ, మనం రాజంపేటకు 10 గంటలకు బయలుదేరితే చాలు, 1 గంటకు రిజిస్ట్రాఫీస్లో పనైపోతుంది, నువ్వు 2 గంటలకు బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నరసింహులు, నువ్వేమనుకోకుండా ఉంటే ఒక మాట, నేను ఈ మిగిలిన 4 ఎకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపసు ఇచ్చేస్తాను, నువ్వు కాదనకు అన్నాడు మాధవరావు నెమ్మదిగా. నరసింహులు ఆశ్చర్యపోయి, సరే నీ ఇష్టం, నీ మాట కాదనలేను. తల్లి లాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవా, నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయావు. రాధమ్మతో మాటల్లేవు. మీ ఊరికొచ్చేదే మానుకున్నావు. సేద్యం చెయ్యలేకే కదా అమ్మినావు. మరి ఇప్పుడు మిగిల్చుకుని ఏం చేస్తావు అన్నాడు. మా చెల్లెలికి కౌలుకిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే బ్యాంకులో వెయ్యమంటాను. నిర్వెరపోయిన నరసింహులు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు, ఇంకో మాట, నువ్వు మరో 10,000 చేబదులుగా ఇవ్వు. ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లెలకి, బావకు, పిల్లలకు మంచి బట్టలు తీసుకుని మా ఊరెళ్దాము. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.